నమస్తే అండి. నేను మీ రవీందర్ రెడ్డి. వెల్కమ్ టు రవీంద్ర ప్రశాంత జీవనం. రవీంద్ర ప్రశాంత జీవనమునకు స్వాగతం. ఈరోజు మనం ఒక సామెత గురించి చదువుకుందాం. జిహ్వాగ్రే వర్తతే లక్ష్మి, జిహ్వాగ్రే మిత్రబాంధవ, జిహ్వాగ్రే సరసతా జ్ఞానం, జిహ్వాగ్రే వాణిజ్యం చ, జిహ్వాగ్రే మరణం ధ్రువం. ఈ సామెత మన మాటల యొక్క ప్రభావము గురించి వివరిస్తుంది. మన మాటలు మనకు సంపద, మిత్రులు, జ్ఞానం, వ్యాపారం మరియు మరణం వంటివి ఎలా తీసుకొస్తాయో తెలియజేస్తుంది. జిహ్వాగ్రే వర్తతే లక్ష్మి, నాలుక మీద లక్ష్మీదేవి నివసించి ఉంటుంది. జిహ్వాగ్రే మిత్రబాంధవ, మన మాటల వలన మిత్రులు, బంధువులు లభిస్తారు. జిహ్వాగ్రే సరస్వతి జ్ఞానం, నాలుక ద్వారా జ్ఞానం లభిస్తుంది. జిహ్వాగ్రే వాణిజ్యం చ, నాలుక ద్వారా వ్యాపారం కలుగుతుంది. జిహ్వాగ్రే మరణం ధ్రువం, మాట వలన మరణం కూడా సంభవిస్తుంది. మన నాలుక మీద లక్ష్మీదేవి నివసించి ఉంటుంది. కావున మన మాటలే విజయాన్ని, అపజయాన్ని నిర్ణయిస్తాయి. మన నాలుక వలనే మనకు సంపదలు వస్తాయి, మిత్రులు, బంధువులు కూడా లభిస్తారు. మన యొక్క నాలుక వలనే మనకు శత్రువులు కూడా తయారవుతారు. మన మాట నాలుక వలన మనకు శత్రువులు పెరిగి ప్రాణహాని కూడా జరగవచ్చు. అందుకే మాటలను అదుపులో పెట్టుకోవాలి. వీటి అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మృదుమధురంగా అంటే తీయగా, వినేవారికి వినసొంపుగా, ఇంకా చెప్తే వినాలి అనిపించేలా మనం ప్రతివారితోనూ మాట్లాడాలి. జిహ్వాగ్రే అంటే నాలుక మీద నివాసం, అంటే మనం మాట్లాడే ప్రతి మాట మన జీవితంలో మలుపులు తీసుకొస్తుంది. అందుకే ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనలను, నలుగురిలో ఉన్నప్పుడు నాలుక మాటను అదుపులో పెట్టుకోవాలి అని మన పూర్వీకులు, పెద్దలు మనకు సూచించి ఉన్నారు. మన నాలుక వలన మనకు జయాపజయాలు, మిత్రబంధువులు, శత్రువులు, ప్రమాదాలు, సిరి సంపదలు, వ్యాపారంలో ఒడిదుడుకులు వస్తాయి. ఈ వీడియో నచ్చితే దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రవీంద్ర ప్రశాంత జీవనం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గో సెల్ఫ్ మేడ్.